హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో. ఈ రోజు ఒక స్నాక్స్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి. ఏం కాదండి, ఇంట్లోనే చాలా సింపుల్ గా సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సమోసా అంటే మనం ఎప్పుడు ఒకే రకమైన ఫోల్డింగ్స్ తో చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా కొంచెం వెరైటీగా పిల్లలు ఇష్టంగా తినేలాగా నేనైతే బటర్ఫ్లై సమోసాని చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ బటర్ఫ్లై సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. బటర్ఫ్లై సమోసాని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా పిండిని అయితే కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పిండిని కలుపుకుందాము. పిండి కలుపుకోవడానికి నేనైతే ఒక బౌల్ని తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ బౌల్లో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మనం స్టఫింగ్ పెట్టుకుంటాం కదా, దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు తీసుకున్న పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ వేసుకునే స్పూన్తో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, వాము, ఆయిల్ పిండిలో ఒకసారి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను కదండి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోసేసుకోకూడదండి. మనకి తెలుసు కదా, సమోసా బ్యాటర్ మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. ఎలా అంటే కొంచెం మనకి చపాతీ పిండి మీద కంటే కొంచెం గట్టిగా ఉంటే సమోసాలు అయితే క్రిస్పీగా వస్తాయి. బటర్ఫ్లై సమోసాలు అయితే మనకి పైన తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకుంటానండి నేను. ఇదిగోండి, పిండిని అయితే ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఒక ముద్దలాగా ఒక వండలా కలిపి పెట్టేశాను కదా. ఇప్పుడు దీనిపైన అయితే ప్లేట్ మూత వేసుకొని పక్కన పెట్టుకుని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక రబ్బ కరివేపాకుని వేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకుందాము. ఇట్లా వేయించుకుందాము ఆయిల్లో. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతాయండి, మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు అయితే లైట్గా వేగాయి కదా. ఇదిగోండి, లైట్గా అయితే కలర్ వచ్చాయి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందాము. మొత్తం మిక్స్ చేసుకుందాము మసాలాలన్నీ కలిసేలాగా. మసాలాలు అయితే మిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి, నేనైతే 3 బంగాళదుంపలను తీసుకుని ఉడికించుకుని పైన ఉన్న పీల్ తీసేసుకుని ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్మాష్ చేసుకున్న ఈ బంగాళదుంపల ముక్కలను అయితే వేసేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కల్లో. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ బంగాళదుంప తురుము మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ మసాలాలన్నీ కలిసి ఒక 2 మినిట్స్ ఈ మసాలాల్లో అలా వేగితే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక 2 మినిట్స్ అయితే ఇలా వేయించేసాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండిని అయితే ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోంచి ఒక ముద్దను తీసుకోవాలండి. కొంచెం పిండిని తీసుకుందాము. ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇప్పుడు దీన్ని చపాతీలా చేసుకోవాలి. ఇలా పిండి ముద్దను తీసుకున్నాను కదండి. ఇప్పుడు చపాతీ చేసుకునే పీట తీసుకుని దానిపైన కొంచెం పొడి పిండి వేసుకొని తీసుకున్న పిండి ముద్దను అయితే చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు పల్చగా చపాతీలా చేసుకుందాము. నేను చిన్న చిన్న బటర్ఫ్లై సమోసాలు చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నేను కొంచెం పిండి ముద్దనే తీసుకున్నానండి. ఇలా చిన్నగా చేసుకుంటున్నా. చూసారు కదా, ఇంత పల్చగా చేసుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. దీన్ని అయితే ఒక బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా అటు సైడు ఇటు సైడు 4 వైపులా కూడా కట్ చేసేసేయాలండి.
ఇప్పుడు 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ చివర ఈ చివర తీసుకొచ్చి ఇట్లా మధ్యలో పెట్టాలి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని అయితే ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం మనం స్టఫింగ్ని పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న స్టఫింగ్ని అయితే పెడుతున్నానండి. ఇలా జస్ట్ చేత్తో ఇట్లా ఒక ముద్దలాగా చేద్దాము. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అయితే తీసుకొని ఇట్లా 4 వైపులా కూడా ఇట్లా తడి చేసుకుందాము. ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నానండి. వాటర్నే నేను తీసుకున్నది ఏం కాదు. ఇప్పుడు వీటిని అయితే ఇలా దగ్గరికి తీసుకురావాలి. మొత్తం 4 వైపులా కూడా దగ్గరికి తీసుకురావాలి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకొని ఇలా మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్న వీటిని అయితే ఈ రేకలను అయితే ఇలా తీసుకోవాలి. ఇంతేనండి. చూసారు కదా, బటర్ఫ్లై షేప్ అయితే వచ్చేసింది మనకి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ఫ్లై సమోసాని అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇదిగోండి, నేను మొత్తం పిండి అంతటిని కూడా ఈ విధంగా ఈ షేప్లో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఇదిగోండి, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక బాండీని అయితే పెట్టాను. ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాత అప్పుడు వేసుకుందాము. ఇదిగోండి, ఆయిల్ అయితే బాగా వేడైంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ బటర్ఫ్లై సమోసాలను అయితే డీప్ ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి వేస్తున్నానండి నేను ఆయిల్లో. జాగ్రత్తగా ఒకటొకటిగా వేసుకోవాలి. ఇదిగోండి, పైకి అయితే తేలాయి కదా. ఇప్పుడు వీటిని అయితే టర్న్ చేసుకుందాము రెండో వైపుకి. కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. మంచిగా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసేసుకుందాము. ఇదిగోండి, చూసారు కదా, రెండో వైపు కూడా మంచిగా వేగింది. ఇలా మొత్తం రెండు వైపులా కూడా మంచిగా కలర్ రావాలండి. చూసారు కదండి, మంచిగా కలర్ వచ్చేసాయి. అంతేకాకుండా సేమ్ బటర్ఫ్లైలా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము. ఒక ప్లేట్లో తీసేస్తున్నానండి నేను. మంచిగా కలర్ వచ్చేసాయి కూడా. ఇదిగోండి, చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. సేమ్ బటర్ఫ్లై లానే ఉన్నాయండి. చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ గా చేసి చూపించాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, చూసారు కదండి బటర్ఫ్లై సమోసాలను అయితే నేను ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసేసానో. చాలా ముద్దుగా చూడడానికి అయితే భలే చక్కగా వచ్చాయండి. షేప్ అయితే మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. ఇవి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఇదిగోండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి ఎంత మంచిగా వేగాయో, ఎంత మంచిగా కలర్ వచ్చాయో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.